అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం, సుస్వాగతం. 51వ భాగంలో శివాజీ తండ్రి షహాజీ చనిపోవడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో ఔరంగజేబు శివాజీపైకి రాజా జైసింగ్ ను పంపించడం గురించి తెలుసుకుందాం. ఔరంగజేబు అవమానంతో రగిలిపోతుంటాడు. శివాజీపై భరించరానంతగా కోపం పెరిగిపోతుంది. ఎంతని సహిస్తాడు, ఎన్నని సహిస్తాడు. సొంత మేనమామ షాయిస్తాఖాన్ చుట్టూ 1,00,000 సైన్యం కాపలాగా ఉండగా రంగమహల్ పై దాడి చేసి అతని పడక గదిలోనే చేతివేళ్లు నరికివేస్తాడు. కార్ తలబ్ ఖాన్, నామదార్ ఖాన్, ఇనాయత్ ఖాన్, జస్వంత్ సింగ్ వంటి ప్రఖ్యాత సర్దార్లను ఇష్టం వచ్చినట్లు ఆట పట్టించడమేమిటి, మొఘల్ సామ్రాజ్యం లోపలికి 100 మైళ్లు వచ్చి గుండెకాయ లాంటి సూరత్ నగరంలోని సంపదను తీసుకెళ్లడం ఏమిటి, ఇదంతా తలుచుకుంటుంటే అవమాన భారంతో ఔరంగజేబుకు నిద్ర పట్టడం లేదు. మొఘలాయిల ప్రతాపానికి, ప్రతిష్టకు, వైభవానికి ప్రతీకగా తాను జీవించి ఉండగానే ఒక సామాన్య సర్దారు కొడుకు స్వతంత్ర రాజు హోదాలో శాసనం సాగించడం ఏమిటి? తన వంటి కరకు మహమ్మదీయ పాదుషా గుండెలపై పాదం మోపి అతడు స్వతంత్ర హిందూ రాజ్యస్థాపన పూర్తి చేసే ప్రయత్నం సాగించడం ఏమిటి? వీటన్నిటినీ ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటే ఔరంగజేబు హృదయాన్ని చీలుస్తున్నట్లుంది. సమస్త ప్రపంచం ఎదుట తన యొక్క ఔరంగ్ అంటే శోభను నాశనం చేసే అపఖ్యాతి కాదా ఇది అని మదన పడిపోతుంటాడు. ఎంత ఆలోచించినా పరిష్కార మార్గం మాత్రం కనిపించడం లేదు. ఔరంగజేబు తానే స్వయంగా శివాజీని అంతం చేయడానికి బయలుదేరవచ్చు, కానీ అంత తెలివి తక్కువ వాడు కాదు. సహ్యాద్రి సింహాన్ని దాని గుహలోకి వెళ్లి సవాలు చేస్తే ఫలితం ఎలా ఉంటుందో అతనికి చక్కగా తెలుసు. ఔరంగజేబు తన వజీర్ జఫర్ ఖాన్ తో ఆలోచన చేస్తాడు, కానీ అతను కూడా శివాజీ సమస్యకు ఎటువంటి పరిష్కారాన్ని చూపలేకపోతాడు. అప్పుడు అతనికి తన చెల్లెలు రోషనారా గుర్తుకు వస్తుంది. ఆమె చాలా తెలివి కలది, గట్టిది. తనకు కష్టాలు వచ్చినప్పుడు ఆమె ఆదుకున్నది. వారసత్వ పోరులోని క్లిష్ట సమయంలో ఔరంగజేబుకు ఆమె చాలా అండగా నిలబడుతుంది. ఆమె ఆలోచనలు, సలహాలే అన్నదమ్ములతో వచ్చిన పోరాటంలో ఔరంగజేబును విజేతగా నిలుపుతాయి. అందువల్లే ఔరంగజేబు దర్బారులో ఆమె శక్తివంతమైన మహిళగా మారుతుంది. క్లిష్ట సమయాల్లో ఔరంగజేబు ఆమె సలహా తీసుకోకుండా ఏ పని చేయడు. పిలుపు అందిన వెంటనే రోషనారా వస్తుంది. శివాజీతో ఏం చేయాలో అర్థం కావడం లేదని రోషనారాతో ఔరంగజేబు విచారవదనంతో అంటాడు. శివాజీ చాలా ధైర్యవంతుడని, సాహసవంతుడని, రణరంగంలో తానే సైన్యాలకు ముందుండి పోరాడుతాడని, అందువల్లే సైనికులు కూడా ప్రాణాలకు తెగించి పోరాడుతారని రోషనారా విని ఉంటుంది. మన తాతగారైన అక్బర్ కాలంలో కూడా మహారాణా ప్రతాప్ సింహుడనే వీరుడుండేవాడు. అతడు బహిరంగంగా వచ్చి పోరాడేవాడు, కానీ ఈ శివాజీ ఎప్పుడొస్తాడో, ఎక్కడి నుంచి వచ్చి పడతాడో, ఏ ఎత్తుగడ వేస్తాడో అంతకంటే తెలియదు. అతను ఏ రోజు ఎక్కడ ఉంటాడో కూడా పసిగట్టలేరు. అలాంటి వాడితో పోరాడడం ఎలా అని ఔరంగజేబు తన సోదరితో అంటాడు. నిజమే, శివాజీని గురించి అందరూ అలాగే చెబుతారు. అతనికి రెక్కలు ఉన్నాయని, ఎక్కడికంటే అక్కడికి ఎగిరి పోగలడని, ఎన్ని చోట్లనైనా ఒకేసారి కనబడతాడని, అతనికి ఎన్నో దివ్యశక్తులు ఉన్నాయని, ఎదిరించడం ఎవరి వల్ల కాదని చాలా మంది చెప్పుకోవడం విని ఉంటుంది. కనుక ఈ విషయం ఆమెకు కూడా తెలుసు. ఔరంగజేబు కుమార్తె అయిన జన్నత్ ఉన్నీసా ఎప్పుడూ శివాజీని గురించి చెబుతూ ఉంటుంది. ఆమెకు శివాజీ అంటే మహాప్రాణం. అతని సాహసోపేతమైన కార్యాలు ఆమెను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఈ విధంగా శివాజీ అంటే మొఘల్ ఆస్థానంలోనే కాక తమ ఇంటిలోనే ఉన్న వారిలో కొందరికి అభిమానం, సానుభూతి ఉన్నాయనే విషయం కూడా రోషనారాకు తెలుసు. మీరన్నది నిజమే, అలాంటి వ్యక్తితో పోరాడడం చాలా కష్టంగా ఉంటుందని అంటుందామె సాలోచనగా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. సూరత్ కొల్లగొట్టబడిందంటే ఢిల్లీ కొల్లగొట్టబడినట్లే.
అన్ని కష్టాలు గట్టెక్కి సింహాసనాన్ని గట్టిపరుచుకుంటున్నాం కదా అని అనుకుంటున్న సమయంలో శివాజీ రూపంలో ప్రమాదం వచ్చి నెత్తిన పడింది. ఈ అవమానాన్ని సహించడం చాలా కష్టంగా ఉంది. ఏం చేయాలో తోచడం లేదని ఔరంగజేబు అంటాడు. ఆమె ఆలోచిస్తూనే ఉంది. ఆమె హెచ్చుగా మాట్లాడే వ్యక్తి కాదు, కానీ ఆమె మెదడు చాలా నిశ్చితమైనది. మామగారైన షాయిస్తా ఖానును పంపితే అతని వేళ్లు నరికి పంపాడు. మీ మేనల్లుడిని పంపితే అక్కడికి వెళ్లి తాగి తందనాలు ఆడుతున్నాడు. ఏమి చేయాలి, ఎవరిని పంపాలి అని ఔరంగజేబు మదనపడుతూ ఉంటాడు. దానికి రోషనారా చిన్నగా నవ్వుతూ, మీరు ఎందుకలా ఆందోళన పడుతున్నారు అంటుందామె. నాకు అసలు నిద్ర కూడా పట్టడం లేదు. అతడు సామాన్యుడు కాదు. పైగా అతనికి కేవలం రాజ్యకాంక్ష మాత్రమే ఉన్నట్లయితే పర్వాలేదు. హిందూ మతాన్ని ఉద్ధరించడానికి పూనుకున్నాడు. అందువల్ల అతన్ని గూర్చి జాగ్రత్తగా ఆలోచించవలసి వస్తున్నదని అంటాడు. మన దగ్గర వందలాది మహమ్మదీయ సర్దార్లున్నారు. వారెవరూ శివాజీని జయించగలిగిన యోగ్యత సామర్థ్యం కలిగిన వారిగా నాకు అనిపించడం లేదని ఔరంగజేబు అంటాడు. మీర్జా రాజా జైసింగ్ ఉన్నాడు కదా, దర్బారులో ఇప్పుడు అతన్ని మించిన వీరుడు ఎవరున్నారు అని రోషనారా అంటుంది. అప్పుడు అతని ముఖం విప్పారుతుంది. సరైన వ్యక్తినే చెప్పావు. అతడు గట్టివాడు, పౌరుషవంతుడు, మనకు చాలా కావలసినవాడు. కానీ అతడు హిందూ అని ఆలోచిస్తున్నానని ఔరంగజేబు అంటాడు. హిందువు కావడం వల్లనే నేను అతని పేరు చెప్పాను. శివాజీని జయించే కర్తవ్యాన్ని నీకు అప్పగిస్తున్నానని చెప్పండి. అతడెంతో సంతోషిస్తాడు. పైగా అతడికి పొగడ్త అంటే కొంత ఇష్టం కూడా ఉంది. అతడు తనకు అప్పగించిన కర్తవ్యాన్ని తప్పనిసరిగా నిర్వహించగలడని అంటుంది. ఆమె సలహాతో ఔరంగజేబు అత్యంత యోగ్యుడైన వ్యక్తినే ఎంచుకుంటాడు. పరాక్రమంలో, అనుభవంలో, దక్షతలో, కార్యనిష్ట, కుశాగ్ర బుద్ధిలో అసామాన్యుడు మీర్జా రాజా జైసింగ్. జైసింగ్ గడచిన 50 సంవత్సరాలుగా మొఘల్ సామ్రాజ్యానికి మూలస్తంభంగా ఉన్నటువంటి వ్యక్తి. సింహాసనం కోసం తన సోదరులతో జరిగిన పోరాటంలో ఔరంగజేబు వైపు నిలిచి అధికారంలోకి రావడానికి జైసింగ్ సహాయపడతాడు. మొఘల్ సామ్రాజ్య నలుదిక్కులలో ఔరంగజేబు తరపున వందలాది యుద్ధాలలో పాల్గొని విజయం సాధించిన సాటి లేని మేటి సేనాని. బహుభాషా కోవిదుడు, మృదు భాషి. మొదటి నుంచి కూడా అతడి బాహుబలం ఔరంగజేబు పాదుషా అధికారానికి పునాదిగా ఉంటూ వచ్చింది. తనను శ్రీరామచంద్ర ప్రభు వంశీయుడిగా జైసింగ్ సగౌరవంగా చెప్పుకునేవాడు. కాని అతని నిష్ఠ, ప్రతిభ, పరాక్రమము సమస్తము ఢిల్లీశ్వరుని పాదసేవకు అర్పితమైపోతాయి. అతని తండ్రి తాతల కాలం నుంచి అదే పరంపర కొనసాగుతూ వస్తున్నది. తమ వంశానికి చెందిన స్త్రీలను మొఘల్ వంశస్థులకు ఇచ్చి వివాహం చేయడంలో పోటీ పడేవారు. మొఘల్ పాదుషాలకు వియంకులు కావడం కంటే మించిన ఘనత ఇంకేమీ లేదనుకునేవారు. రాజా జైసింగ్ను తీసుకుని రమ్మని తన వజీరును ఆజ్ఞాపిస్తాడు. వజీరు రాజా జైసింగ్ను తీసుకుని వస్తాడు. వారిద్దరూ ఔరంగజేబుకు వంగి సలాం చేస్తారు. ఔరంగజేబు నవ్వుతూ వారిని ఆసీనులు కమ్మంటాడు. నన్నెందుకు రమ్మన్నారో సెలవిస్తారా అని జైసింగ్ అడుగుతాడు. మీతో ఒక ముఖ్య విషయాన్ని గురించి చర్చించాలనుకుంటున్నాను అని ఔరంగజేబు అంటాడు. ఆ విషయం ఏమై ఉంటుందా అని జైసింగ్ ఆసక్తితో చూస్తుంటాడు. శివాజీ గురించి మీకు తెలిసిందే. శివాజీని ఎదిరించగలిగిన సమర్థులు మన దర్బార్లో మీరొక్కరే. అందుకనే మిమ్మల్ని దక్షిణాపదానికి పంపాలనుకుంటున్నానని ఔరంగజేబు అంటాడు. శివాజీ పైకి యుద్ధానికి వెళ్లడానికి జైసింగ్ అంగీకరిస్తాడు. తరువాతి భాగంలో జైసింగ్ శివాజీ పైకి యుద్ధానికి బయలుదేరడం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.